అరే గిరిలు చూడు. అరే ఏం చేస్తారా? ఏం లేదు. ఎట్లరా ఇటు పొద్దుపోతలేదు, ఎవరిని అప్పడిగినా ఇష్టట్లేడు, ఏదైనా బెల్ షాప్ పోయి మంది అవుదామన్నా ఉద్దరు పోసేటట్లేడు. ఎట్లరా మరి ఏం చేద్దాంరా? అరే పెద్దోడా అక్కలు ఇంటికి పోదామరా? ఈ మొన్ననేమైనాము మళ్ళీ ముఖం పెట్టుకుని పోతామే. ఏంద్రు వాళ్ళు ఏమన్నా పరాయిలారా? నా బిడ్డ నా అల్లుడు ఎన్నిసార్లు అయినా రావచ్చు పోవచ్చు, ఏమున్నదిరా? ఏం మీకే తెలియాలి. ఏమంటావురా? పోదాంపా, బావని చూడక బారుడు అవుతుంది. హోం బారా ఇక మీరు రెడీ అయినా నువ్వే రెడీగా పో. పాయింట్ వేసుకుంటే కథ పోడే. మరి ఫోన్ చేయాలా బావకు? చెయ్యి అత్తనమని చెప్పరా కదా. ఎందుకు డైరెక్ట్ గా ఏం కాదు పారా, ఫోన్ వద్దు అట్టినా వండు దరా రేలే. నేను బయట వేసుకుని వస్తా పని. పోయి ఇంతసేపు అవుతుంది కూరగాయలకు ఇంకా రాలేదు. ఈయన ఎప్పుడు వస్తాడు? నేను కూర ఎప్పుడు అంటాలే? ఎటు పోతాటే ముచ్చట్లకు మూతులు చాపుకుంటూ కూర్చోవచ్చు. ముచ్చట అంటే బంగారం. నీ ముచ్చట ఏ ఆగు ముసలాడా, నీ దగ్గుడు చల్లగుండా కంకరాలు డబ్బల పోసి గిలగిల కొడితే చెవులు పాడైనట్టు పాడైతున్నాయి. తెత్తా ఇంత తెచ్చి నోట్లే పోతా ఉండు. నాకు టానీకట టానీకు ఎత్తిపాయ పడిపాయని. తాత లే, ఇప్పుడే మళ్ళీ నిద్ర పట్టిందా? దగ్గి దగ్గి నువ్వు దగ్గుతా నాకు. అయ్యో ఇంట్లో ఉన్నదంతా అయిపోయినట్టున్నది కదా, పొద్దుగాలన్నా చెప్పపోతుంది ఈయన ఎమ్మందు నువ్వు. ఏ ఆగు, నీ దగ్గుడు చల్లగుండా. ఆ దగ్గుతంటే తుప్పిర్లన్నీ ముఖం మీద ఒడబట్టే అంత ముఖం కడుక్కున్నట్టు అవుతుంది. ఏంటిది నీకు ఇంకో టానిక్ కావన్నా ఏంది? ఆ తెమ్మని చత్త దీ పండు ఇటు వండు ముసరోడా, ఇటు వండు. కూరగాయలకు పోయే గీయాలు అయింది నీకు. దగ్గుటానికి తెస్తే అల్లకి వస్తాడో పండుకో తెత్త కానీ. ఈ నెల కూడా 2000 మిగిలినాయారా? ఈయన ఫోన్ చేస్తే ఎత్తాడు ఓసారి. ఇంకో 2000 దాకా మిగిలితే ఏమైనా కూలరు అదో ఏదో తీసుకుందాం అనుకున్నా. ఇక దీనికి ఎడ పని లేదు, ఇంటికాడ కూర్చుంటుంది, రికా ఉన్నది, ఫోన్ల మీద ఫోన్లు ఎత్తది. హలో చెప్పే. ఏడున్నావయ్యా సార్ నువ్వు? ఏం చెప్తావు ఇంకా మార్కెట్లో? నువ్వు కూరగాయలు కొనుక్కరావడానికి పోయినావా లేకపోతే ఫండ్ చేయడానికి ఇట్లా పోయినావా? తెచ్చదా కాదు అనే కూరగాయలు అనుకుంటా. మరి లేకపోతే నేను ఎప్పుడు తెస్తావు? నేను ఎప్పుడు కూర వండాలి? తెత్తా నాకు ఒర్రుడు కాదు. ఆ రాంగ్ అట్లనే మీ దగ్గుల ముసలాడు ఉన్నాడు కదా, దగ్గుతాండు. టానిక్ అయిపోయిందట తే తే అని ఒరుతుండు. రాంగ్ అట్లనే మెడికల్ షాప్ కు దగ్గుటానికిదే. ఏంది టానికా? నీ అవ్వ నేను పనిచేసేది మొత్తం వానికి అవుతుంది ఆ టానిక్లకే. ఇక దీనికి పోయి 2 గంటలు అవుతుంది. ఇక టానిక్ పట్టుకురావడానికి మళ్ళీ ఒక 2 గంటలు. మధ్యాహ్నం వరకు రా సరేనా? ఇప్పుడు వచ్చావు టానికులు మరి గట్లనే పోతే ఎట్లా తొందరరా? సరే తెత్తది ఉండు. రాని బిడ్డ రారా. అక్కున్నదా ఇంటికాడ? లేకుంటే ఎడిపోద్ది బిడ్డ అక్క. బాబా ఆగో బాపు తమ్ముళ్ళు ఇప్పుడు వస్తారానే? బిడ్డ కుర్చీలు ఎత్తా కూసుందరు. తమ్మి ఆగురా. ఇప్పుడే బియ్యం పెడతాను. అవునరా తమ్మి, ఇప్పుడే పెడతానా మీరు వచ్చిల్లు. ఈరోజు మంచిగా ఉన్నావా అమ్మా? ముసలోడు దగ్గర పడ్డారా? అంత మంచిగా తాత వీడి తట్టే 10 రోజులు ఇన్నే ఉండొచ్చు. మంచిగా సూపర్. బావేడక్క కనబడతలేడు. అయ్యో బావనారా తమ్మి, పొద్దుగాల వేయండి కూరగాయలు తెస్తానని గిద్వారం అయింది, ఇప్పటి వరకు జాడలేడు పత్తలేడు. ఇప్పుడే రమ్మని ఫోన్ చేసిన అత్తండు కావచ్చు. అవు కాక మేము వచ్చినాక కూడా కూరగాయలు తెమ్మన్నావు కానీ. కూరగాయలు మీకోసం కాదురా, ఇంట్లో కూరగాయలు లేవు అందుకే తెమ్మన్నా. ఇంత చికెన్ తెమ్మంటది సరేనా? ఒక ఫోన్ చేసి మాట్లాడతా. ఇరా ఈ షాపులో 100 రూపాయలు ఇవ్వాలి, నేను అడుగుతుంది కావచ్చు ఇప్పుడే. చేసినావా? మళ్ళీ ఏం గుర్తుకొచ్చిందే నీకు? హలో హలో చెప్పే. ఇగో తమ్ముళ్ళు నువ్వు బాబు వచ్చిర్రు, తొందరరా. ఏంది మీ బాబు మీ తమ్ముళ్ళు వచ్చిల్లా? మీ బాబు మీ తమ్ముళ్ళు 2 వచ్చిర్రా 3 వచ్చిర్రా అని దీర్ఘం తిత్తవేందయ్యా? వచ్చిల్లు. ఏమైంది ఇప్పుడు? నీ సొమ్మేం వస్తుంది. ఏం చేయాలి అయితే? రాంగా 1 కిలో చికెన్ తీసుకురా.
ఇగో చిన్నోనికి లెగ్ పీసులు అట ఒక 2 వేసుకొని రా. సరే తెత్తది. నువ్వు చెప్పిన పట్టుకరా చికెన్ అన్న, మా వాళ్ళు ఎదురు చూస్తారు మరి. ఉండు ఇగోరా తెత్తగట నీకు లెగ్ పీసులు కూడా చెప్పిన. ఇగో బాగా వచ్చే వరకు నేను బియ్యం పెడతారా, ఉడుకుడుకు దిందురు, వచ్చినాక చికెన్ అడుగుతా. మామ వచ్చిండ్రు, చికెన్ తేవాలి, బామ్మర్దలు వచ్చిళ్ళు, మందు వేయాలి. అంటే 2000 వాళ్ళ దినాలకి అయితే ఇక నీ అవ్వ మీ కుంపలు చెప్పారా, నా కుంప మీద వచ్చి తింటారు. దేవుడా 2000 మిగిలిన సంబరపడ్డా. నీ అవ్వ 2 నిమిషాలు లేకపోయా, సగం ఇటేవా, ఇంకో 1000 అన్న ఇంటికి చేరుతావో చేరేయో. ఎంత మంచిదో కదా బాబు. మంచిదా దానికి అనడానికి వీడు కూడా దాపరమైండు. వీడు ఎన్నడు తప్పుతుందో అది దేశం పెద్దదే. విని చంపదామా ఎయ్యర్రా దీనిలోకి ఎక్కడ తినచ్చు మర్రా 11 రోజులు పక్కలేరుగా తినచ్చు. దీన్నే పింఛన్ పైసలు ఇడబెట్టిను గుంజుకొని వీనికి ఇంకా ఉన్నది రేషన్ గుడ్లలో పడవాలి ముసలి ఏంద్రా ముందు కింద పెట్టినాం. మా అక్క 5 కోసలు కూర్చుకుంటానమాట అనుకుంటా. టానికా అంటాడట నీ టానికా మీద వీని మీద అమ్మా లేవు ఓకే అంటా లేవు బకెట్ అంతా ఏమవుతుంది తనని బకెట్ బోర్లో పడుతుంది కథ. చూస్తున్నావు ఆడుకో ఓమా ఇక రాబిట్ ఎట్లా తగ్గుతాండు. ఏంది మా కొన్ని మంచిలు పడుకొని రాయి తల్లి. ఓ తగ్గుతాండు కాదు ఎట్లా సత్యం మన మీద ఏ మెల్లగా కడుతుకు ఇక ఆను ఏమైంది? తగ్గుతుంది ఇగో ఇటానికి అయిపోయినా ఇది ఏం కాలేదు గట్టినే ఉన్నాడు. దగ్గుటానికి అయిపోయింది, ఒకటే దగ్గుతాను. చికెన్ అండు పో. ఇచ్చినావా లెగ్ పీస్ లేపీస్కి వచ్చినావా? తెచ్చిన ఆను ఏంది బాబు ఈ దగ్గుడు ఒకటే కుస్సా కుస్సా కుస్సా. ఈ పండుకో పండుకో ఆయనకు వయసు మీద పడ్డదిరా, దగ్గపోతే ఇంకేం చేయమంటావు? ఆయన అంత మంచిగా అయ్యా తాగిండా? తాగి అంత మంచిగా అయ్యా మంచి మీరు వచ్చిలు కదా, ఏమైతుందో చూడాలి. బాగా గురుగుతున్నాడు. ఎందుకు వచ్చారు 2 రోజులకు ఒకసారి? బా రోజు రోజు దొడ్డైతాను కదా. ఏ దొడ్డైనా అందంగా ఉంటాడు మా బావ. ఏం బావా వాళ్ళు ఏడెత్తాను చెయ్యి. ఏందే వానికి అట్లా పోపడతాను. కోపానికి కూడా వచ్చిన మా నువ్వు గమ్ముతున్నావు. అవు సూతనే కనిపిస్తుంది నీ ముఖం. నువ్వు వచ్చిన పని ఏందో చక్క చెప్పమా. ఏందే పని ఉంటే నేస్తారా అన్నయ్యడికి? నువ్వు నా బిడ్డ కళ్ళలో కనిపించినట్టున్నది, ఒకసారి చూసిపోదామని వచ్చినావు అందరం. కళ్ళలో కనిపిస్తానమ్మా? నీకు ఏడా కనిపిస్తలేవు ముగ్గురికి మళ్ళా? అరే మీ బావకు మనం వచ్చి ఇష్టం లేదు కదా, పారా. ఆగురే పాప ఆగురే. ఏంటయ్యా నువ్వు ఇంటికి వచ్చిన మనుషులు ఎట్లా తట్టే మాట్లాడతాను? కావాలంటే కళ్ళకే కనబడతలేరా? ఎవరి ఇంటికి వచ్చిలే ఎప్పుడు చూడు ఈ కొంపల్ని వాడి ఎడతారు అదే వాళ్ళు. ఈడ కొంపల వాడి నీది ఇంత తింటారు కదా, మీరు ఆయన మాటలు పట్టించుకోకురే బాబు. అరే తమ్మి రారా, దరు తమ్మి నువ్వు రాయి బాబు. బగార పువ్వు వండిన, చికెన్ ఫ్రై చేసిన, బిడ్డ ఒక బుక్ ఎత్తరా కావరైతాంది. లెగ్ పీసులు ఫ్రై చేసిన కాదురా. ఒక్కరికి సిగ్గులు, ముగ్గురు ఊటం బలిసినట్టు బలిసిరు. ఏ ఇంటి మీద వాడి సిగ్గు అనిపిస్తలేదు కొంచెం అన్న బిడ్డ ఇంటి కాడ దీనికి 24 గంటలు. నువ్వు తింటావా పులుసు ఉంచమంటావా? ఏంది నీకు చికెన్ ఉంచమంటావా పులుసు ఉంచన్నా? మీ మీద పోసుకోరు రాకేందుకు ఇక. ఇంకా మీరు చిన్నోడ లెగ్ పీస్ తినరా? గంత చుట్టూ తిన్నాక నాకు కూడా ఉంటుంది ఇంకా. గడ తానికున్నది అందుకో. ఏంది గడ తాగి నువ్వు తానికున్నది అందుకోరా. నీకు టానిక్ టానిక్ ఎంతసేపు అయితే నువ్వు తాగి అనుకుంటున్నావు? దమ్ముకోసం తాగడానికి తాగు ఇక తాగు. నీకు ఏం అందలేదు. వాటి ఆవులవని గడ్డి గాలిపోని వాళ్ళు కొంప మీద వాడి మొత్తం చికెన్ బిర్యానీ తింటారు. నువ్వు టానిక్ టానిక్ అన్న జీతం అంతా తాగు. తీసుకెళ్ళినాడు నన్ను తినడానికి అత్తవా రావా? ఆగే 2 బొక్కలన్నీ ఉంచే ఆకలి అయిపోయింది. చూసుకొచ్చి చూసుకున్నావా బాబు? కూర ఎట్లా కుదిరింది?
మంచిగా ఉన్నది బిడ్డ, కానీ ఒక్క మంట అయితే మంచిగా ఉండరా. రోగం అరపోడా నాకు పుత్తాను వచ్చిందంతా చిట్టు పెట్టి పుత్తాను దాని చీర పోయారు అది ఇంత. అరే నేను కూడా కాసేపు ఉడకబెడదాం అనుకున్నానే, కానీ మీరు ఆకలితో ఉన్నారు కదా అని చెప్పనమంట బంద్ చేసిన. ఇక గట్ల కాదు కానీ ఇంకో కిలో తెస్తాం అంటే ఎక్కువ పెట్టాడు మంచి ఉడుకుతుంది అప్పుడు తిందు అట. ఇక మళ్ళా చికెన్ ఎందుకు, అప్పటికి చేప చిమ్మలు తెమ్మని బిడ్డ. చేపలానే సరే. ఇగో బాపుకున్న తమ్మనికి చేపలంటే మస్తు ఇష్టం. అప్పటికి రాంగ ఒక 2 కిలోలదే. అరే తమ్మి కిలో ఫ్రై చేస్తా, కిలో పులుసు పెడతా, మంచిగా తిందురు సరేనారా? కాదే నేనంటే వీళ్ళందరికి ఇష్టం కదా, నన్నే కోసి ప్రయాణం రా సపరేకి. నిన్ను ఓసి పెడితే గొడ్డు కూడా తినది, నిన్నేం తింటారు పాడువాడా. నిన్నేం తింటావే? అట్లా కాదు కానీ కంటే కోపం అవుతుంది. నువ్వు కూడా తిన్నావు కదా, ఉడికిందా ముక్క సరిగా? ఓ అని ఏం పాడు గాను, నాకు ముక్కలేడేసింది మొత్తం పులుసు పోసింది లాస్ట్ అడుక్కు. నేను రావయ్యా తిందు అంటే దగ్గుల వల్ల ఓ ముచ్చట పెట్టుకుంటా బయటనే కూర్చుంటు. ఏడొచ్చి తిన్నావు నువ్వు, ఏం చేయాలి నేను? ఇక నేను అత్త ఏడ తింటాను అని ముందే ముక్కలు అన్ని వాళ్ళకి చదువుతుంది, నాకేడుంటది ఆడ. కాదు బావా, లాస్ట్ కోడి కాళ్ళు కోడి మెడలు తప్ప. ఏంది బావా ముక్కలు వెళ్ళి అంటున్నావు, ముందే ఇట్లున్నావు. అందుకనే మా అక్క పులుసు వేసింది. ఆయన గంతేరా తినుకుంటే ఇట్లా అయిండు. తొంట్లేసి పెట్టన్నా ఫ్రై చేసి తొంట్లు. ఎంత తిన్నా తిన్నట్టే ఉంటారా? ఇద్దరు అవుతారు. నీ బలగాయం ఇట్టనే ఉన్నారు, లేరు ఇట్లా ఎవరు ఏర్పడతలేదా? ఇక అట్లా కాదు కానీ అయ్యా, ఒక పిల్లి ఉంటే చూడరాదే. నీకా? నాకెందుకే, నా ఎత్తు కొడుకులు ఉన్నారు, వీళ్ళకి అయినాక నా వరకు చూద్దాం తీరాదే. ఏం సిగ్గుపడతానా కొంచెం ఏమనిపించలేదా? ఏ ఊక అన్ని నచ్చరాని మాటలు మాట్లాడతావు. గా మా బాబుకు పిల్లని చూసుడేంది, గా మా తమ్ముళ్ళకి చూడు అంటే. మరి నీ తమ్మునికి పిల్లని చూడన్నట. ఊరిని అవ్వ వీళ్ళింటికి పిల్లని ఇస్తే దాని గొంతు కోసిన అయితా అమ్మో గంత పాపం చేయదలుచుకోలేదు నేను. అయ్యోయ్యో నా తమ్ముళ్ళకి ఏమైంది? ఏమో దాని గొంతు కోసినట్టు అంటున్నావు. ఆ రాము లక్ష్మణులు ఉన్నారు, వాళ్ళకంటే మంచోళ్ళు దొరుకుతారా ఇంకా? ఇది రామలక్ష్మణ్లా? ఓ దేవుడు ఇవ్వాలంటే దేంతో నవ్వాలనో దాంతో నవ్వుతారు. శవ్వా ఓ రావణాసుడు ఓడు కుంభకర్ణుడు ఉన్నట్టున్నాడు, రామలక్ష్మణులు అని చెప్తాంది. ఆయన నువ్వు ఎన్నో వచ్చినావు నా కొడుకులను, అందుకే నీ ఇంటికి రానే బుద్ధి కాదు కానీ రావణాసురుడు కుంభకర్ణుడు అని అంటాడు. కొడుకులు దేవుళ్ళు మంచోళ్ళు, దేవతను చూసుకుంటావు. నా కోడలు నరికానా? పెళ్లి చేసుకుంటావారా? పిల్లని చూడాలా నీకు? బా మా నేను చూసేటప్పుడు ఆమె చెల్లెలు ఉంటాడు ఇప్పుడు బాజరా. మరి మానోడు ఏం కరువులు ఉన్నారా ఒక్కొక్కడు అయ్యతో కొడుకులు. అరే ఒక్కింట్లో నుంచి చేసుకుంటే కలిసి ఎత్తే ఇద్దరికి చేద్దామే, వాళ్ళ అక్క చెల్లెలు ఉంటే చూడరా అదే చూస్తా. ఓ బాపు ఆయన చూస్తాడు కానీ తీయే, నువ్వెందుకు రంది పడుతున్నావు? జోలి పోకురా, పిల్ల అయితే మంచిగా ఉండాలి బాబు. మంచిగా రామశంకర నువ్వు పోతే పోతే గాని నీ అవ్వ నీతో ఉన్నది సరే, నాకు మంచి మంచి వస్తా నీకు అత్తలే సాగు. పో పచ్చజెండు పిండి పోసిరా పో. గిదే బాగోతామే బాపు. ఏం చేస్తావు బిడ్డ, ఓ 4 రోజులు ఉందిరా రాదు బిడ్డ, ఉప్పోసపోను. నీ అవ్వ అత్తనే నాకంత దుమాలం వాళ్ళు ఉన్నది. రోజు గిదే అవతలికి వచ్చినా ఓ రజనవ్వో అవతలికి వస్తుంది అంటాడు. ఓ అన్నిటికీ గోసే, ఆకలి కాగడు, నీళ్ళ కాగడు, మందుల కాగడు. నీకు అది గోస అవుతుందే బిడ్డ. ఒక్క 5-6 రోజులు ఉండి అత్తరా బిడ్డ మన ఇంటికాడ. ఇక చూసి గంత ఎత్తనే అప్పుడు తెలుస్తుంది ఆయనకు కూడా. ఆయన నన్ను చేసిందని అంటాడా? అనడు, పుట్టాడు సాగరి చేస్తుంది అక్క, ఒక్కనాడు చేసిందంట అన్నారా బా? కాదక్క, ఎన్ని లీటర్ అవుతాడు టానిక? టానిక అదే పని టానిక్. ఎన్ని గంటల వస్తున్నావు టానిక్? మొత్తం సీసా కొడతావా ఏంది ఇవాళ ఒక్కనాడే? నీతోనే చేరున్నది, అంతోనే చేరున్నది. నాకున్నది మీ ఇద్దరితో షేరా. అవ్వ నిన్ను ఏడికాడికి పోయాముడే. ఏంద్రా ఏంది ఇట్ట కానీ ఎందుకు కొడతానవరా? ఏందిరా ఏదన్నా ఉంటే అడగచ్చు కాదురా, ఏం సైకిల్ చేస్తారు రా? గిట్ట అంటే ఏందన్న నాకేమర్థం అవుతుందిరా? ఏం లేదు అక్క, బావతో జర ఒక 10 నిమిషాలు పని ఉన్నది అట్లా అని. ఏం పని అడుగు మరి చేస్తాడు. నీకేం పని రా? నాతో నీకేం పని అంటే తెలియదా బా? బామ్మలు రాక వచ్చారు, ఇంత కళ్ళు తీసుకోవాలని కూడా తెలియదు. చూసి ఇప్పుడే ఆంబోతులు తిన్నావు కదరా, తిన్నాక తాగుతారు ఎవడన్నా? మా పొరగాలు తిన్నాకనే తాగుతారు, తీసుకోపోరాదు. నీ సొమ్మంతా పోయినట్టు చేస్తాను. ఏందయ్యా ఏమో వాళ్ళ తిండికి దిష్టి పెడతావు. అందరి లెక్క కాదు నా తమ్ముళ్ళు, కడుపుండా తిన్నాక తాగితే పేగి పడుతుందని, అంతే కదరా? ఆడికదో నీ డ్రమ్ములు తాగినట్టు తాగేది ఏ పని తాగుతారే వాళ్ళు? చెరొక్క పెద్ద థమ్సప్ బాటిల్ తాగుతారు అంతే. థమ్సప్ ఏంటిది తాగేది? పెద్ద థమ్సప్ బాటిల్ కళ్ళు. అరే ఏమిటి చూస్తాను, తీసుకోరాదు అంటే కూడా రక్తం తాగుర్రే సపడే అందరు కలిసి. అది ఏమిటికి అందం తక్కువ రక్తం. ఈ అద్దు మళ్ళీ నన్ను బదనం చేస్తారా? లే పోదాం గాని. ఏం చూస్తాను గుడ్లకు చూసినాడు నువ్వు కూడా వాయిగా. నేను కళ్ళు తాగుతలేనయ్యా. అమ్మా
సరే వారు ఇక కాకపోతే రాంగ్ అర్థం అంత బరాంటిదే. ఏంది మరి కూల పడతాడు మళ్ళా? ఆ పోరడు లేచిండు, బాపు తాగేది బాపుకుదే, తమ్ముడు తాగేది తమ్ముడు తాగి. ఏ లేబా మళ్ళీ ఊల పడుతుంది. అంతే తేపో రాంగ అర్ధశేరి బ్రాండ్ అంతే. సరే నా ఒక్కనే ఉందా, మళ్ళీ మీరు ఏమన్నా తాగుదాం అనుకుంటే తెచ్చుకోవాలి, లేకుంటే నా ఒక్కని మందం అయితే అర్ధశేరి చాలు. సరే ఏంది బిడ్డ గింత వెళ్తి పడతాండి ఏందిరా? పైసా పోతే పానం పోతుంది. ఆ ముసలోనికి మందుల కంటే ఓ తెస్తాడు. కానీ మంద మీద వాని మీద మందు పోయా. ఇక ఈయన తాగమంటే పోతాడు, గట్టంకుండా పోసినట్టు. మళ్ళీ పిలుస్తాడు నీ గండానికి ఉన్నాడు బిడ్డ. ఇక దగ్గుడు ఊరికే నన్ను ఇచ్చిన ఈ ఇంట్లోకు అత్త మామ లేడనుకుంటే ముసలోడు దాపరం అయింది. దగ్గు మీద వాని మీద మందు పోయా. నా బిడ్డ కరి కోసున్నది. ఏంది ఇంకా తానిక వస్తురా ఇట్లా గొర్రె గొర్రె తీర్థం అంటే తినారుగా నాకెడ తీరుతుంది అన్నట్టు ఉన్నది ఇప్పుడు నా బతుకు. టానిక్ తెచ్చి మొత్తం ఒక్కసారి నోట్ల గుమ్మరికి తావు. ముక్కులో పోయి దెబ్బకు చావని. ఏంది ఎన్నిసార్లు తాగుతావు పొద్దుక వరకు టానిక్లు? మొత్తం సీసన్ తోడగొడతావా? వస్తుంది ఇగో తాగు. అన్నా ఎంతైనా మా బావ బంగారం అంతే. అదే ఇప్పుడు తాగిపిస్తే బంగారం, లేకపోతే సింగారం అంటారు. అంతే బావ బంగారం. అరే ఏంద్రా మీద పడతారు మిల్లనాడు ఏం బల్సిలో ఒక్కొక్కడు మొత్తం అలాగే తాగిళ్ళు. అరే ఎవరికి ఎట్టి నడుతుందో తెలుస్తలేదురా. అరే మెల్లగారు అక్కడ కూర్చోరా, కథ చేస్తారు మీరు. ఏం చేస్తాను ఇట్లా? ఏంది పొదుపు పైసలు అట్లా కట్టలేదా? అవో నువ్వు ఇచ్చిన 2000 అవేమో కట్టొచ్చిన, నీ పొదుపు కట్టలే. ఓ ఎంబడి ఉరికేస్తా అంది. ఇప్పుడు నా దగ్గర లేవు మరి. ఎంత అవి? ఇంకో 500 400 అవుతాయి. ఇగో 400 రూపాయలు అవి కట్టి రాపో. మీ అయ్యేటి వేయండు. అయ్యో రాయమల్ బాబు వచ్చిండు. ఇక శానొద్దులకు వచ్చినావు కదా అబ్బా, దాగట్ల ఊళ్ళో మొక్కను పోదామంటే వేయండు. వేయండా? వెళ్తే ఉంచుకోడు. ఏ రకను తెలుసు వెళ్తే నైకర్రా ఏదో ఉప్పసగా వేయండి అంత ఆవు నేను కట్టేస్తా. అరే నీ బాయి మొక్కన పోతా గానీ నువ్వు అవి కట్టుకొని రాపో. అది చూసుకోర్రి. నువ్వు తాగలేదా మరి బాయి మొక్కన పోతాను అంటున్నావు, ఆయన కరెంట్ లేదు పెట్టావు. అరే తాతను తాపకింత మరి అది పోయిర్రా కళ్ళు మస్తున్నది ఘోరంగా ఎక్కువ కళ్ళు అయితే ఇచ్చాడు కళ్ళు మస్తు రింపుతుంది బాగా గ్రేడ్. తానిక అక్కడ ఉంటుంది తేపో. టానిక్ తిను, టానిక్ ది అన్న, టానిక్ ది ఎక్కడెక్కడ ఉంటుంది తేపో. తానిక కిటికీల్లో ఎక్కడ పెట్టిపోతే టానిక్. దీనికి టానిక్ మన అయ్యకి తెచ్చినాం టానిక్. పడు టానిక్ టానిక్ ఇప్పుడు ఏం తింటానే వాళ్ళకి బైక్ అడిగి పోవాలి, మళ్ళీ తీసుకొస్తాను వెంబడి. మరి ఇక ఏం చెప్తావు? ఏమైందిరా? ఏమైంది? పండుకున్నాడు తాత. లేరా ఇక తాత ఏం చేసిర్రు? పండుకున్నాడా? పండుకున్నట్టున్నది. వండుకొని తీ, మరి ఎందుకు లేపుతున్నావు? ఓ తాత ఏం చేసిల్రా? పోడా ఏమైందిరా? ఓ తాత అరే ఏం చేసిల్లురా చెప్పు. ఏం చేసిల్రా? ఈ ముసలు టానిక్ టానిక్ అని తాగొడితే టానిక్ దొరకలే. టానిక్ కోసాం బా. ఏం టానిక్ పోసిల్లురా? టానిక్ కోసాం. బాబు తెచ్చిన మందు పోసిల్లా? అర్ధ షేర్ మందు పోసి ఏడ పోసి ఇలా నోట్లేనా ముక్కుల్లా? తాత స్పృహ లేదేమే, ఏం చేద్దాం? భగవంతుడా నీ బాంచను, ముసలు లేచిండే అవ్వా. ఏమైంది? మంది పోతుంటే ఎట్లు తాగినావు? దగ్గు తక్కువైందా? నీ అవ్వ మీరు బంగారం పాడుబడ
నువ్వు ఇట్లా అనొద్దు. పోతాం నీ ఇంటికి అయితే చెప్తాడు కొట్టు మళ్ళా బావ వీటికి పోకురా అరే, నువ్వు ఇట్లా నీ ఇంటికి అయితే చెప్తాడు కొట్టు మళ్ళా పోవే, నువ్వు వాళ్ళని తీసుకొని పో. ఇంకోసారి అత్తారు ఇంటి మొగాన తాత పానం ఇప్పుడు ఎట్లుంది దవాఖాన తీసుకోమంటావా? కాదు మళ్ళీ ఇంత ఓచులతోనే మంచిగా తాగినవా కమ్మ ఉన్నదని వాళ్ళు తాగిపిచ్చారు కానీ నా దగ్గు మొత్తం పోయింది. చూసిన అవే హాస్పిటల్ అట ఇంకా ఇంక పండు ఇక దగ్గర వేయింది దగ్గుతో పాటు పానం కూడా పోవు, ఇంకా కొద్దిగా ఎక్కువైతే పండుకో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చూసిరు కదా వీడియో, బాగుంది కదా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మొన్న మేము openplot.com అనే వెబ్సైట్ గురించి చెప్పాం కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచిగా ఆదరిస్తారని మేము అనుకోలేదు. ఇంకా కొంతమందికి ఇది అర్థం కాలేదేమో, కన్ఫ్యూజ్ అయ్యి ఇది మేము ఏదో ప్రమోషన్ చేస్తున్నాం అనుకుంటారు. ఇది ప్రమోషన్ కాదండి. మర్విన్ సంస్థ అంటేనే openplot.com అనే వెబ్సైట్ మాదే అండి. మేమైతే ప్రమోషన్ చేస్తుంది కాదు. ఇంకొక విషయం ఏంటంటే openplot.com వెబ్సైట్ లో మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎలాంటి చార్జెస్ లేకుండా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకున్న ప్రాపర్టీని ఎలాంటి చార్జెస్ లేకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి చార్జెస్ మాత్రం ఉండవండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ కి వెళ్ళి openplot.com అనే వెబ్సైట్ ని సెర్చ్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, చాలా తక్కువ టైంలోనే ప్లే స్టోర్లలో openplot.com యాప్ కూడా వస్తుంది. సో అందరూ తప్పకుండా ఈ వీడియో చూసి మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి. ముఖ్య విషయం ఏంటంటే ఇది ప్రమోషన్ కోసం చేస్తుంది కాదు. ఓకే మరి, థ్యాంక్ యూ ఆల్, బాయ్.